హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సంక్రాంతి పండగ వస్తుంటే కొత్త కొత్త భాష్యాలు వినపడుతున్నాయి. కొత్త కొత్త సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా నేను మాట్లాడుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ గురించి. ఆయన ఏమన్నారంటే, సంక్రాంతి అంటే కోడిపందాలు, పేకాటనేనా? ఇది ఆంధ్రప్రదేశ్ సంస్కృతే అని మొదటిసారిగానే ఈ పేకాట గురించి, పందాల గురించి తెలిసినట్టుగా మాట్లాడుతున్నారు. నిజంగా ఇది కొంచెం గమ్మత్తైన విషయమే. ఎందుకంటే తెలుగులో ఎలక్ట్రానిక్ మీడియా ప్రవేశించిన తర్వాత బాగా పుంజుకున్న 2003, 2004 సంవత్సరం నుంచి దాదాపు 21 ఏళ్ల నుంచి సంక్రాంతి పండగకి ఆంధ్ర ప్రాంతంలో జరిగే కోడిపందాల గురించి కానీ, పేకాట గురించి కానీ వార్త రాని, స్టోరీ రాని సంక్రాంతి పండగ ఇప్పటివరకు నేను చూడలేదు యాజ్ ఏ జర్నలిస్ట్గా. అలాంటి సంక్రాంతి పండుగ గురించి తనకు మొదటిసారే తెలిసినట్టు, ఈ కోడిపందాల గురించి, పేకాట గురించి తాను ఫస్ట్ టైం విన్నట్లు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం నిజంగానే కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది, విడ్డూరంగా కూడా ఉంది. ఇంకో అంశం ఏంటంటే, తెలంగాణ మిత్రులు చెప్పారంట, మేము సంక్రాంతి పండగకు ఆంధ్రాకి వెళ్ళి పేకాట ఆడతాం, కోడిపందాలు ఆడతామని. ఇది ఇంకా మరీ విడ్డూరం. అసలు తెలంగాణ సంక్రాంతి పండుగ అంటేనే ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా ప్రాముఖ్యత గల పండుగ. ఎందుకంటే తెలంగాణ ప్రాంతాలకు దసరా, బతుకమ్మ పండుగలు బాగా చేస్తారు తప్ప సంక్రాంతి మీద పెద్దగా ఆసక్తి లేకపోయినా జరుపుకుంటారు. కానీ అంత పెద్ద స్థాయిలో దసరా, బతుకమ్మ చేసినంత ఆ వేడుకలు సంక్రాంతికి పెద్దగా జరగవు. అందుకనే సంక్రాంతి పండగకి మీకు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళే కార్లు, బస్సులతోనే టోల్ గేట్స్ అనేవి కూడా నిండిపోయి ఉంటాయి. ఈసారి టోల్ గేట్ల దగ్గర మినహాయింపు ఇవ్వాలన్న తెలంగాణ మంత్రి గారి లేఖ గురించి కూడా మనకు తెలిసే ఉంటుంది. సరే, ఆ విషయం కొంచెం పక్కకు వస్తే, మొదటిసారి సంక్రాంతి పండగకి కోడిపందాలు ఆడతారు, పేకాట ఆడతారు అన్నట్టుగా తెలిసినట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం అయితే కొంచెం ఆశ్చర్యమే. ఎందుకంటే ఈసారి ఆయన తెలంగాణ మిత్రుల్ని సంక్రాంతికి పిలిచి అసలు సంక్రాంతి పండుగ వైభవం ఏందో చెప్పండి, సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పండి అంటూ ఎవరో రాసిచ్చిన మంచి స్పీచ్, కొన్ని మంచి మంచి పదాలతో ఒక స్పీచ్ రాసిచ్చారు. ఆ స్పీచ్ను అటు ఇటు వల్లవేస్తూ సంక్రాంతి పండగ అంటే గోదావరి జిల్లాలో ముఖ్యంగా కేవలం పేకాటకి, కోడిపందాలకు మాత్రమే పరిమిత ఈ సంస్కృతి మంచిది కాదని చెప్తున్నారు. ఆయన నిజంగా అసలు ఈ భోగి మంటల్లో ఆ పేకాట సంస్కృతిని తగలేయాలని చెప్పిన మాట నార్మల్ కండిషన్లో ఓకే, కానీ ఇప్పుడు తాను డిప్యూటీ సీఎం అయ్యాక మాత్రమే ఈ పేకాట గురించి తనకు తెలిసినట్టుగా మాట్లాడటం మాత్రమే కొంచెం విడ్డూరంగా ఉంది. అది తెలంగాణ మిత్రుల్ని పిలవమని చెప్పటం ఒక రంగం మంచిదే, కానీ అసలు తెలంగాణ వద్దని చెప్పి 11 రోజులు నిరాహార దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి పండగకి సంస్కృతి గురించి మాట్లాడుతూ తెలంగాణ మిత్రులను ఆహ్వానించడం వెనుకనే కొంచెం ఆశ్చర్యకరం, కొంచెం గమ్మత్తైన విషయం కింద కనపడుతుంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు నిజంగా కేవలం ఉపన్యాసాలకు పరిమితం కాకుండా ఈ ఎలాంటి దుర్వ్యసనాలైనా, అది పేకాట అయినా కానీ, కోడిపందాలు కానీ, ఇవి వ్యసనాలే. ఈ వ్యసనాలని రూపుమాపడానికి ఉపన్యాసాలే కాకుండా నిజంగా కార్యాచరణకు పూనుకొని ఆయన డిప్యూటీ సీఎం ఈ ముఖ్యమంత్రితో మాట్లాడి వీటన్నిటిపైన కఠినమైన చర్యలు తీసుకుంటే కూడా బాగుంటుంది. అలా జరిగితే చూడాలని కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.